తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి కార్మికులందరూ కూడా ధర్నా చౌక్ వద్ద గుమిగూడడం జరిగింది. వాళ్ళకి కష్టాలేంటి, అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పాఠశాలలో మీరు వంట వండుతూ ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా వండుతున్నారు? మేము 22 సంవత్సరాలు అవుతుంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాం, ఒక జిల్లాని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాం. మా సాధక బాధకులు అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము రూపాయి పావుల నుంచి చేసినాము. అప్పుడన్నా పావుల పైసలు కనబడ్డాయి, కానీ ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చినా కానీ మాకు ఏ రూపాయి కనబడతలేదు. ఇప్పుడు ఎందుకు కనబడతలేదు అంటే విపరీతంగా ధరలు పెరిగినాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. అయినా విపరీతంగా ధరలు పెరిగి మా పిల్లలు అని చెప్పేసి మేము స్కూళ్ళలో వంట చేసి పెడతా అంటే పిల్లలు పైసలు అన్నీ వస్తలేవు నెలలకు. ఈ నెలలో చేసిన పైసలు 2 నెలలకు 3 నెలలకు వస్తున్నాయి సార్. మాకు ఇబ్బంది అవుతుంది బాగా. మా బాధలు అర్థం చేసుకొని మా పిల్లల్ని బాధ అర్థం చేసుకొని మాకు పైసలు నెలకు వచ్చేటట్టు చూడండి సార్. అదేవిధంగా కోడిగుడ్డు చూసుకుంటే మన గవర్నమెంట్ ఇచ్చేది 5 రూపాయలు అయితే మాకు 8 రూపాయలు, పల్లెటూర్లకు అయితే 8 రూపాయలు అయితే వేస్తాను, మండలాలలో అయితే 5 రూపాయలకి వేస్తాను. ఈ 5 రూపాయలు మాకు సరిపోతలేవు కాబట్టి మాకు 8 రూపాయలు పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా జీతాలు 10,000 అయ్యా. మీరు 10,000 ఎప్పుడైతే ఎలక్షన్లో నిలబడ్డప్పుడు 10,000 ప్రకటించిందో మేము 54,000 మందిని ఒక్కటి చేసుకున్నాం. ఎందుకోసం ఒక్కటి చేసుకున్నాం అంటే మేము గెలిపించుకోవాలి, మా బాధలు చెప్పుకోవాలి రేవంత్ రెడ్డికి సార్ అని చెప్పేసి మేము 54,000 మందిని చెప్పుకొని కాంగ్రెస్కు ఓటు వేసుకొని గెలిపించుకున్నాం. అయ్యా, ఇది ఆర్డర్ కాదు, మా రిక్వెస్ట్. మేము ఇంతమంది ఉన్నాము, పేద పిల్లలకు అండిపెట్టేటోళ్ళం, మేము పేదోళ్ళమే, కానీ మా దయ ఆలోచించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయ్యా, అంటే మీరు ఇప్పుడు ఎంత జీతం వస్తుంది, మీరు ఎంత పెంచాలని కోరుకుంటున్నారు? 3,000 వస్తుంది సార్. 1,000 రూపాయలు వచ్చినాయి. 1,000 రూపాయలు చేసినాం. ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నాగా అయ్యా ఇవి సరిపోతలేవు అని చెప్పేసి అంటే తిరగంగా గిట్లనే రోడ్డు మీద వంట వరపులు చేయంగా 2,000 పెంచారు. 3,000 రూపాయలు ఒక 4 నెలలు 5 నెలలు వచ్చినాయి. ఇప్పుడు వస్తలేవు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది జీతం రాక? సంవత్సరాలు 8 నెలలు సార్. 8 నెలలు వస్తలేదు సార్. అవుట్ సోర్సింగ్లో ఉంటారా మీరు? ఎట్లా మీ రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? ఇంకొకసారి 9th 10th బిల్లు చూద్దాం రాలే. మొత్తం 2 నెలల నుంచి మొత్తం పెయింటింగ్ ఉన్నాయి సార్. మేము చేసుకుంటే బతకటోళ్ళం కాదు. బిల్లులు అవన్నీ సరిగ్గా వస్తాయా? అవి కూడా మీ చేతులకు వెళ్ళి పెట్టాలి సార్. ఎవ్వి రావు మాకు. మొత్తం మా కుస్తలతాలు ఏదో మాకు గ్రూపులు ఉండేపట్టుకే అందులో అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకొని నెలకిన్ని ఎక్కడైనా పని పోయి ఆదివారం పని పోయి బతుకుతాను తప్ప దీని మీద ఆధారపడి బతికితే ఇంకా సుత ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. మా దయ ఆలోచించి మాకు ఇట్లా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వంట కార్మికులలో పనిచేస్తూ ఉన్నారు? ఏంటి మీ సమస్యలు? సార్, మేము 18 సంవత్సరాలు అవుతుంది సార్ నేను వంట చేయడము. మరి మేము అంతకుముందు కూడా మేము ఫస్ట్ అదనంగానే చేసినాము. మాకు 1 సంవత్సరం దాకా జీతం అనేది ఏం లేకుండే. తర్వాత 1,000 రూపాయలు పెంచినారు. మళ్ళీ తర్వాత ఇట్లనే తిరగంగా మన కేసీఆర్ సార్ దగ్గరికి ఈ అధికారి ఆ అధికారి అందరి దగ్గరికి తిరిగితే మళ్ళీ కేసీఆర్ సార్ 2,000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ 3,000 కూడా ఒకసారి 1,000 వేస్తున్నారు, ఒకసారి 2,000 వేస్తున్నారు. 3,000 జీతం వస్తున్నది. అది కూడా 6 నెలలకోసారి ఇట్లా రావడం జరుగుతుంది. మరి మేము చేసేదే పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నాము. పేద పిల్లలే వస్తారు బడికి. మళ్ళీ మేము చేసే వాళ్ళం కూడా మేము పేదవాళ్ళమే. మరి ఇట్లా మాకు ప్రతి నెల 5వ తారీఖు వరకు బిల్లు వేయాలని అనుకుంటున్నాము. మరి మీరు ఇట్లా 6 నెలలకు ఒకసారి ఇట్లా బిల్లులు ఇస్తే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాము? రేట్లేమో అదనంగా పెరిగిపోతున్నాయి. మరి ఇటు నాణ్యత భోజనం లేదని కూడా కలెక్టర్లు కానీ డిఓలు కానీ మన మమ్మల్ని మధ్యాహ్న భోజన కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. మరి అదే ప్రభుత్వం మంచిగా ఇస్తే మేము మంచిగా ఎందుకు చేయము? మంచిగా చేస్తాం మేము కూడా. మరి అదే పిల్లాడికి 30 రూపాయలు, గురుకులాల్లో చదివే పిల్లాడికి 30 రూపాయలు ఇస్తున్నారు. ఈ పిల్లగాడు అదే చదువు చదువుతున్నాడు, ఆ పిల్లాడు అదే చదువు చదువుతున్నాడు. మరి ఈ పిల్లాడికి కూడా ఒక 30 రూపాయలు ఇస్తే మేము కూడా చేస్తాం కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మాకు ఒక వంట గ్యాస్ లేదు, ఒక వంట పాత్ర లేవు. వంట పాత్రలు కూడా మేమే కొనుకొస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం తిరిగి కూడా బిల్స్ మేము చేసుకుంటున్నాము. కానీ వంట పాత్ర బిల్లు వస్తున్నది, ల్యాబ్స్ చేసేస్తున్నారు. వంట పాత్రలు ప్రభుత్వమే ఇవ్వాలి, వంట గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. మాకే గుర్తింపు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాము. నువ్వు వచ్చి పొమ్మంటే పోవడం, ఇంకా వేరే వాళ్ళు వచ్చి కూడా పొమ్మంటే పోవడమే. అట్లాంటి కాకుండా మాకు కూడా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. మీరు డిఓలకు చెప్పి కలెక్టర్లకు చెప్పి మాకు ఐడెంటిటీ కార్డు జిల్లా తరఫున ప్రతి ఒక్క జిల్లా వారికి ఇవ్వాలని కోరుచున్నాము.
మరి మాకు 10,000 జీతం ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టినావో సార్ మాకు 10,000 జీతం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇయ్యాల తక్కువ మంది వచ్చినాము, 52,000 మంది ఉన్నాం కాబట్టి అందరం రాగలుగుతాము హైదరాబాద్కు. ఆ కష్టం కంటే మాకు ఈ కష్టమేమి ఇబ్బంది కాదు. మేము ప్రతి దేనికంటే అక్కడికి కేంద్రం దాకా వెళ్ళమంటే కూడా వెళ్తాము. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారమ్మా? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? అయ్యా చెప్పు. రేవంత్ రెడ్డి గారు సారు నమస్తే అయ్యా. మేము చేయబట్టి 15 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది. మీరైతే 10,000 రూపాయలు ఇస్తామని మీరు రాజకీయం సీటు ఎక్కక ముందు మీకు హామీ ఇచ్చారు. మా ప్రజలకు హామీ ఇచ్చారు. మాకు అదే ప్రకారంగా మాకు 10,000 జీతం వేతనం చేస్తే మీకు ఎప్పటికీ మీ శిరసున మేము పాదాలు ఎప్పుడు మా శిరసు అంపి ఉంటాం మీ పాదాల తరపున తండ్రి. ఇదే మేము కోరుకునేది. ఇది మట్టికి నువ్వు మాట అని తప్పినవో ఇప్పటిదాకా మా అక్క మాట్లాడినట్టుగా 52,000 మంది మేము దక్షిణమే దిగుతాం, ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాం, ఇక్కడనే ఉంటాం. మా కష్టం అర్థం చేసుకుంటేనే నువ్వు రేవంత్ రెడ్డివి. మరి కేసీఆర్ను నమ్ముకున్నాము, ఆయన చేసే వరకు ఆయన కొంత చేసిండు. సబితా ఇంద్రారెడ్డి దగ్గర కూడా పోయినాము, ఆడ చేసే వరకు ఆమె కొంచెం చేసింది. మీరు మంటికి ఈ మాటకు వెనకకు పోకండి సారు. నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారమ్మా? ఎంతమంది ఉన్నారు అసలు మీ మొత్తం? నా పేరు మంజుల, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నేను 2002 నుంచి స్కూల్లో వంట చేస్తున్నాను. నేను హై స్కూల్లో కరీంనగర్ జిల్లా గంగారం మండలం మల్లాపూర్లో చేస్తున్నాను. 22 సంవత్సరాలు చేస్తున్నాము. 2008 దాకా మేము జీతభత్యాలు లేకుండానే చేసినాము. 2009లో కేంద్రం 600, రాష్ట్రం 400 మొత్తం కలిపి 1000 రూపాయల జీతంతో చేసినాము. మరి అట్లా పోరాడంగా మేము లాస్ట్కు మొన్న 2-3 సంవత్సరాల క్రితం ప్రగతి భవనం కూడా ముట్టడి చేస్తే అప్పుడు కేసీఆర్ ఏదో కొంచెం భిక్షాటన వేసినట్టు మాకు 2,000 వేసిండు, దాంతోపాటు 3,000. ఒక సంవత్సరం అవుతుంది 3,000 ఇవ్వబట్టి అవి కూడా నెలలకు రావడం లేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ విడుదల అవుతుంది, కాకపోతే రాష్ట్రం వాళ్ళు వాడుకొని మాకు అసలు ఇవ్వడం లేదు. ఏమంటారంటే ఏమన్నా వాళ్ళు ఇయ్యాక ఎంత రావాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు కార్మిక చట్ట ప్రకారము 10,500 రావాలనుకుంటున్నాము. కనీసము రోజు 400 కూలీ ఉన్నది. మాకు దాన్ని మనసులో పెట్టుకొని మా కుటుంబాన్ని పోషించుకునే విధంగా, ఎందుకంటే రాజకీయ నాయకులు సీఎం గారు కూడా కుటుంబం ఉంది కాబట్టి మాకు ఎంతో కొంచెం కుటుంబానికి అవసరానికి ఉపయోగపడంత మాకు జీతం ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.